అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి కటింగ్ మనము ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాము. ఎవరికైనా ఒకసారి మళ్ళీ కటింగ్ కావాలనుకుంటే నా ఛానల్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ మనము కట్ చేసుకున్న విధంగా ఇక్కడ సైడ్స్లో కట్స్ ఉన్నాయి కదండి, ఆ కట్స్ని కుచ్చిపెట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్లో మొత్తం ఇలా 1 ఇంచ్ మడుచుకొని మొత్తం చుట్టూరా కుట్టేయాలన్నమాట. పోగులు బయటికి రాకుండా ఉండేందుకు మనం ఎడ్జెస్లో మొత్తం 1 ఇంచ్ ఇలాగా మర్చేసుకొని మొత్తం చుట్టూరా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇలా నీట్గా కుట్టేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మనము చుట్టూరా 1 ఇంచ్ మర్చేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోవాలన్నమాట. మొత్తం నీట్గా ఇలాగా 1 ఇంచ్ ఇలా మర్చేసి నీట్గా ఇలా కుట్టు వేసేసేయాలి. మొత్తం నీట్గా ఇలా నీట్గా ఎడ్జెస్లో ఇలా 1 ఇంచ్ మర్చుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసేసిన తర్వాత మనము కట్స్ పెట్టుకున్నాం కదా, సైడ్స్లో కట్స్ ఉన్నాయి కదండి, ఆ కట్స్ ఫస్ట్ మనము కుచ్చి పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. షేప్ చూడండి ఇలాగ వచ్చేసింది. ఇక్కడ మనము ఇలాగ నీట్గా కుచ్చి పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. మొత్తం నీట్గా ఇలా కుచ్చి పెట్టుకొని మనకు కట్స్కి కుచ్చి పెట్టిన తర్వాత కట్టుకి కుడితే సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే కుచ్చి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలాగా నీట్గా ఇలా కుచ్చి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ చూడండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇలాగ రెండింటిని ఇలాగ జాయిన్ చేసేయాలి. మొత్తం ఇలా నీట్గా మొత్తం ఏ సైడ్ ఆ సైడ్ ఇలా నీట్గా కుట్టేయాలన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేయండి నీట్గా. మొత్తం ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వచ్చేసింది చూడండి ఫైనల్గా. తర్వాత ఇంకొక పార్ట్కి కూడా అలాగే మనము స్టిచ్ చేయాలి. తర్వాత ఈ సైడ్ది కూడా అలాగే మనము ఇలా కుచ్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఇలా కుచ్చు పెట్టేసి కుట్టేయాలి. తర్వాత ఈ సైడ్ అండ్ ఆ సైడ్ మనము ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసేసామో దీనికి కూడా అలాగే నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. ఈ సైడ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేయాలి. వన్ సైడ్ షోల్డర్ మాత్రమే జాయిన్ చేయండి, ఎందుకంటే మనం మెడ పీస్ పెట్టేందుకు కుట్టుకోవాలి కదా ఎడ్జెస్ వరకు. తర్వాత మనం ఆల్రెడీ కటింగ్లో ఈ బ్లాక్ పీస్ ఇలా కట్ చేసుకొని నేను ఆల్రెడీ ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలాగ వస్తుంది చూడండి. నేను చూపించాను కటింగ్ వీడియోలో, ఒకసారి కావాలంటే చూడండి. తర్వాత ఒక బ్లాక్ పీస్ మనం నడుము సైజ్ ఎంత ఉందో అంతవరకు సైజ్ తీసేసుకొని తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. ఇలాగా కుట్టు వేసేసుకోండి. చూడండి ఈ విధంగా మీరు కుట్టు వేసేసుకున్నారంటే మనము నడుము దగ్గర మొత్తం ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కుట్టేసుకుంటే ఇలా నీట్గా కుట్టు వేసేసేయండి లాస్ట్ వరకు. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేయండి. ఇంకొక సైడ్ మెడ పీస్ కుట్టిన తర్వాత మనము జాయిన్ చేద్దాము. మెడ పీస్ కోసం మనం ఆల్రెడీ
నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బ్లాక్ పీసెస్. బ్లాక్ క్లాత్తో అంటే క్రాస్ పీసెస్ అన్నమాట ఇవి. మొత్తం ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఈ సైడ్ని కూడా అలాగే జాయిన్ చేసేయండి, ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇంకొక సైడ్ ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి, ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేయండి. వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేసి కట్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రంట్ సైడ్కి తిప్పుకుందాం మెడ పీస్ అనేది. తర్వాత ఇలాగ స్టిచ్ చేసేయండి మెడ చుట్టూరా ఇలా నీట్గా కుట్టేసేయండి. బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ లో భాగాన అనమాట. నీట్గా మెడకి ఇలా కుట్టు వేసేయండి. మొత్తం నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ కానీ దారాలు కానీ ఉంటే ఇలా కట్ చేసేయండి. తర్వాత ఇలా నీట్గా కతుకులు పెట్టేయండి. మొత్తం నీట్గా ఇలాగా కతుకులు పెట్టేసి తర్వాత తిప్పి దానిపైన ఎడ్జ్లో కుట్టు పడేలాగా చూసుకుంటూ కుట్టండి. ఎడ్జ్లో ఇలా నీట్గా కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ సైడ్ షోల్డర్ జాయిన్ చేద్దాము. ఇంకో అలా కుట్టేయండి. తర్వాత తిప్పించి ఇప్పుడు మనము ఆమ్ హోల్కి కూడా అలాగే మెడకి ఎలా స్టిచ్ చేసుకున్నాం అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇది కూడా బ్యాక్ సైడ్ లో భాగం నుంచి పై భాగానికి తిప్పుకునేందుకు ఇలా లో భాగాన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. మొత్తం కట్ చేసి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. తర్వాత నీట్గా కతుకులు పెట్టేసుకోండి. తర్వాత దీనికి ఆమ్ హోల్ దగ్గర చివరన ఇలా నీట్గా కుట్టుపడేలాగా చివరన కుట్టుపడేలాగా చూసుకోండి. ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా మనము ఆమ్ హోల్ దగ్గర ఇలాగ స్టిచ్ చేసేసుకుందాం. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుందాం. తర్వాత ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకొని తిప్పి దానిపైన చివరన కుట్టుపడేలాగా చూసుకోండి. ఇలా నీట్గా కుట్టుపడేలాగా చూసేసుకోండి. ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత మనం ఇలా తిప్పిచ్చేసి ఆమ్ హోల్ దగ్గర 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి నేను. మీరు మీ పాప సైజుని బట్టి మీరు మార్క్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా 5 ఇంచెస్ అలాగే మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను నేను. ఫైనల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఎవరికైనా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా స్టిచ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అనమాట. ఒక చిన్న దియా బౌ పెట్టేసుకుంటే మనము చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే ఫ్రాక్ అనేది ఇలా వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి ఫ్రాక్ది. చూడండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మొత్తం చూడండి ఎంత ట్రెండీగా ఉందో. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.